అల్లు అర్జున్ కున్న క్రేజ్ అటువంటిది పవన్ కళ్యాణ్ కాదు, చిరంజీవి కాదు, అల్లు అర్జున్. అది నాతో అన్నారు మెగా ఫ్యామిలీ లేకపోతే అల్లు అర్జున్ లేడు అని. పట్నాలో ఏమంతా హిట్ అయింది అల్లు అర్జున్ ప్రీ రిలీజ్ ఈవెంట్. పట్నాలో ఏమంతా హిట్ అయింది, అదొక మాట చాలు. మెగా ఫ్యామిలీ లేకపోతే అల్లు అర్జున్ లేడు అన్నారు. మెగా ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు? రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాగరం తేజ్, వైష్ణవ్ తేజ్, ఇన్ని మంది ఉన్నారు. కానీ మొన్నటికి మొన్న వరుణ్ తేజ్ సినిమా రిలీజ్ అయింది, అట్టర్ ఫ్లాప్ డిజాస్టర్ గా నిలిచింది. పవన్ కళ్యాణ్ అమ్మాళ్ళు, చిరంజీవి అమ్మాళ్ళు దాన్ని ఎందుకు హిట్ చేయలేకపోయారు, సూపర్ హిట్ చేయలేకపోయారు, బ్లాక్ బస్టర్ చేయలేకపోయారు. మా వాడు అల్లు అర్జున్ పుష్ప 2 ఎందుకు ఇవంతన క్రేజ్ వచ్చింది? పవన్ కళ్యాణ్ లేడు, చిరంజీవి లేడు, రామ్ చరణ్ లేడు. అవునా, ఏమి అంతన క్రేజ్ వచ్చింది? మా వాడి అభిమానులు అంతా చిరంజీవి లేకపోతే అల్లు అర్జున్ లేదన్నారు. అల్లు అరవింద్, అల్లు రామలింగయ్య గారు లేకపోతే చిరంజీవికి అంత క్రేజ్ వచ్చిండేది కాదు. వచ్చిండేది ఒక మాత్రం, చిరంజీవి అప్పటికి సినీ రంగాల్లో ఉన్నారు. అల్లు రామలింగయ్య గారు అల్లుడిగా చేసుకోకపోతే చిరంజీవికి అంత క్రేజ్ వచ్చిండేది కాదు. ఒకరు నాతో అన్నారు ఈ మాట. చిరంజీవి ఏముంది, అల్లు రామలింగయ్య గారు ఏముంది, అందుకని మాట చెప్తున్నా. చెప్పండి, ఫస్ట్ సినిమాతో మొదలయ్యి ఇప్పుడు రాజమౌళి లేకుండా మావుడు అల్లు అర్జున్. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ అమ్మాళ్ళు, మెగా ఫ్యాన్ అమ్మాళ్ళు ఏమన్నా మాట్లాడుంటే ఇప్పుడు మాట్లాడమని చూద్దాం. మెగా ఫ్యామిలీ లేకుండా అల్లు అర్జున్ లేడని నాకు ఒకరు అన్నారు. ఇప్పుడు చూపిస్తా. వరుణ్ తేజ్ సినిమా రిలీజ్ అయింది, ఏమైంది? అట్టర్ డిజాస్టర్ అయింది. ఇప్పుడు మొన్న పట్టాలో చూస్తున్నా ఏమైంది సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ టాప్ లో నిలిచింది. ఇండియా టాప్ లో ఏమైంది? మెగా ఫ్యాన్స్ లేరు, మెగా ఫ్యాన్స్ అక్కడ లేరు. ఇప్పుడు చెప్పమానండి, పవన్ కళ్యాణ్ అభిమానులు, చిరంజీవి అభిమానులు, రామ్ చరణ్ అభిమానులు ఇప్పుడు చెప్పమని చూద్దాం. పట్నాలో మెగా ఫ్యామిలీ లేకపోతే అల్లు అర్జున్ లేరు అని చెప్పారు. పట్నాలో ఏమంటారా టాప్ అయింది అల్లు అర్జున్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ఏమంతా టాప్ అయింది. ఇప్పుడు మాట్లాడుకోనండి, పవన్ కళ్యాణ్ కానీ, చిరంజీవి కానీ, రామ్ చరణ్ కానీ ఇప్పుడు మాట్లాడుకొని చూద్దాం. మొన్నటికి మొన్న వరుణ్ తేజ్ సినిమా రిలీజ్ అయింది. చెప్పండి, ఫస్ట్ సినిమాతో మొదలయ్యి ఇప్పుడు రాజమౌళి లేకుండా మావుడు అల్లు అర్జున్. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ అమ్మాళ్ళు, మెగా ఫ్యాన్ అమ్మాళ్ళు ఏమన్నా మాట్లాడుంటే ఇప్పుడు మాట్లాడమని చూద్దాం. మెగా ఫ్యామిలీ లేకుండా అల్లు అర్జున్ లేడని నాకు ఒకరు అన్నారు. ఇప్పుడు చూపిస్తా. వరుణ్ తేజ్ సినిమా రిలీజ్ అయింది, ఏమైంది? అట్టర్ డిజాస్టర్ అయింది. ఇప్పుడు మొన్న పట్టాలో చూస్తున్నా ఏమైంది సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ టాప్ లో నిలిచింది. ఇండియా టాప్ లో ఏమైంది? మెగా ఫ్యాన్స్ లేరు, మెగా ఫ్యాన్స్ అక్కడ లేరు. ఇప్పుడు చెప్పమానండి, పవన్ కళ్యాణ్ అభిమానులు, చిరంజీవి అభిమానులు, రామ్ చరణ్ అభిమానులు ఇప్పుడు చెప్పమని చూద్దాం. పట్నాలో మెగా ఫ్యామిలీ లేకపోతే అల్లు అర్జున్ లేరు అని చెప్పారు. పట్నాలో ఏమంటారా టాప్ అయింది అల్లు అర్జున్ ప్రీ రిలీజ్ ఈవెంట్,
ఏమంటే టాప్ అయింది. ఇప్పుడు మాట్లాడుకోనండి. పవన్ కళ్యాణ్ కానీ, చిరంజీవి కానీ, రామ్ చరణ్ కానీ ఇప్పుడు మాట్లాడుకొని చూద్దాం. మొన్నటికి మొన్న వరుణ్ తేజ్ సినిమా రిలీజ్ అయింది.